ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు గాయ్స్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ హ్యాక్ చేయడం సాధ్యమా దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. గాయ్స్, మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క స్టూడెంట్ మైండ్లో ఏముంటుందంటే సో వాట్సాప్ హ్యాక్ చేయగలమా, సో హ్యాక్ చేయడం ఎలా అని చెప్పి చాలామంది యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. నిజానికి యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నప్పుడు వాట్సాప్ హ్యాకింగ్ గురించి ఏమొస్తుందంటే సో థంబ్నెయిల్లో ఒకటి ఉంటుందన్నమాట. మీరు చూస్తున్న స్టార్టింగ్ ఫోటో ఉంటుంది కదా, సో ఇంత ఈజీగా వాట్సాప్ హ్యాక్ చేసిందని చెప్పి ఉంటుంది. తీరా చూస్తే ఓపెన్ చేసి చూస్తే వేరే కంటెంట్ అయితే ఉంటుందన్నమాట. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఉండదు. అదేవిధంగా మీరు ఏదైనా సరే గూగుల్కి వెళ్ళి హౌ టు హ్యాక్ వాట్సాప్ సెర్చ్ చేశారనుకోవచ్చు. సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే సో కొన్ని ఆర్టికల్స్ వస్తుందన్నమాట. వాట్సాప్ ఏ విధంగా హ్యాక్ అవుతుంది, హ్యాక్ నుంచి మనం తప్పించుకోవడం ఎలా, ఇలాంటివి వస్తుంది తప్ప నిజానికి వాట్సాప్ హ్యాక్ చేయడం అనేది ఎక్కడ కూడా మనకైతే లేదు. సో గైస్, ఇవాళ వీడియో ఏంటంటే అసలు వాట్సాప్ హ్యాకింగ్ అవుతుందా అవ్వదా, అసలు ఇది నిజమేనా? చాలామంది చూసుకున్నట్లయితే నేను ఈ మెసేజెస్ అన్ని చూస్తున్నాను, వాట్సాప్ హ్యాక్ అవుతుంది, సో నీ వాట్సాప్ నేను హ్యాక్ చేస్తాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ అన్ని క్వశ్చన్స్ కూడా నేనైతే ఈరోజు ఆన్సర్ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎస్పెషల్లీ చాలా రోజు అయితే వీడియో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఇప్పుడైతే టైం వచ్చింది. టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో గ్యాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే వాట్సాప్ అనేది ఏదైతే ఉన్నా అఫీషియల్గా వాట్సాప్ అనేది మనకి ప్లే స్టోర్లో ఉంది. అండ్ రైట్నెస్ అంత పాపులారిటీ రావడానికి దానికి సంబంధించిన ప్రైవసీ పాలసీస్ అండ్ కండిషన్స్ అండ్ టర్మ్స్ అండ్ రెగ్యులేషన్స్, సో ఇది డిస్క్లైమర్ అండ్ ప్రైవసీ పాలసీ ఇవన్నీ ఉంటాయి అనుకోవచ్చు. సో మీకు చెప్పినా కొంచెం అర్థం కాదు. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనకి వాట్సాప్ హ్యాక్ అవుతుంది, సర్వర్ని హ్యాక్ చేయడం, సర్వర్ని మిస్యూజ్ చేయడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అది కూడా సైబర్ హ్యాకర్స్ వల్ల మాత్రమే. నార్మల్గా కామన్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వల్ల, నా వల్ల కానీ మీ వల్ల కానీ వాట్సాప్ అనేది ఎప్పటికీ కూడా హ్యాక్ అవ్వదు. సో మనం గమనించినట్టయితే మనం సెండ్ చేసే మెసేజ్ అని ఏవైతే ఉంటాయో ఎండ్ టు ఎన్క్రిప్ట్ అయితే ఉంటాయి అనమాట. అయితే సో చాలా ప్రైవసీ పరంగా చాలా సెక్యూరిటీగా ఉంటుంది. మనము అవతల వ్యక్తితో చాటింగ్ చేస్తున్నప్పుడు మనం పెట్టే మెసేజ్ వాళ్ళకి సరిగ్గా అయితే వాళ్ళకి తెలియదు అనమాట. సో గైస్, మనం ఇంకా క్లియర్గా మనం మాట్లాడుకున్నట్లయితే సో ఈ వాట్సాప్ మెసేజ్ అనేవి ఇంతతో కాదు, మరి ఇంకా గమనించినట్లయితే చాలామంది మెసేజెస్ చదివేస్తున్నాము, మీ మెసేజెస్ మీ ఫోన్కి ఏ మెసేజ్ వచ్చినా సరే మాకు తెలిసిపోతుంది అంటారు. నార్మల్గా మనలాంటి కామన్ పీపుల్ చేసేది ఏంటంటే వాట్సాప్ వెబ్ అనమాట. సో ఒకసారి వాళ్ళు ఫోన్ తీసుకుంటారు, వాట్సాప్ వెబ్ తీసుకుని వాళ్ళు స్కాన్ చేసుకుని వాళ్ళకి వచ్చిన మెసేజ్ అని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. అంతకు మించి ఏమైతే ఉండదు. వాళ్ళ ఫోన్ ముట్టుకోకుండా మొబైల్ ఫోన్ని హ్యాక్ చేసి వాళ్ళ యొక్క వాట్సాప్ చాటింగ్ తెలుసుకోవడం అయితే ఇంపాసిబుల్. ఇది చేయొచ్చు, బట్ చేసేవాళ్ళు చాలా టెక్నికల్ సపోర్ట్తో అండ్ రైట్నెస్ ఎక్కువ డెవలప్మెంట్తో ఇథికల్ హ్యాకర్ అని అంటే ఉంటారు. సో ఇలాంటి వారి వల్లే సాధ్యమవుతుంది. నార్మల్గా మనలాంటి వాళ్ళు అయితే అది హ్యాక్ అయితే అవ్వదు. సో నిజానికి నేను కూడా చేయలేను అనమాట అసలు. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనం గమనించినట్టే ఎండ్ టు ఎన్క్రిప్ట్ ఏవైతే ఉన్నాయో మన మెసేజ్ అనేది ఎంత సెక్యూరిటీగా ఉంటుందో అంత సెక్యూరిటీగా ఉంటుంది. మనం పెట్టుకునే మెసేజ్ అనేది మనకి వాట్సాప్ సర్వర్ కూడా తెలియదు అనమాట. సో బట్ మరి పోలీస్ ఇంట్రాగేషన్స్లోని అండ్ రైట్నెస్ ఇంకా వేరే వాళ్ళలో కూడా మరి ఎలా ఓపెన్ చేస్తారు ఈ వాట్సాప్ చాటింగ్స్ అని మనం తెలుసుకోవచ్చు. సో ఈ వాట్సాప్ చాటింగ్స్ అనేది మనం గమనించినట్లయితే వాట్సాప్ సంబంధించిన సర్వర్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రైవసీ పాలసీ గురించి మన చాటింగ్స్ కూడా వాళ్ళు చూడరు. బట్ అలా స్టోర్ అయి ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుందనమాట. వాళ్ళ యొక్క సర్వర్ని తీసుకోవడం, లేదంటే అంతగా అలా చేయాలంటే మాత్రం వాళ్ళు చాలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, చాలా పర్మిషన్స్ అన్ని అప్రూవల్ రావాలి, అప్పుడు మాత్రం ఇస్తారు తప్ప ఈజీగా వాట్సాప్ హ్యాకింగ్కి ఇవ్వరు వాళ్ళు. సో వాట్సాప్ చాటింగ్స్ అది ఇవ్వరు. బట్ మనం చూసుకున్నట్టయితే కొన్ని విధాలుగా వాట్సాప్ అనేది హ్యాక్ అవుతుంది. అది ఎందుకు హ్యాక్ అవుతుంది అనేది అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. సో అది ఎలా హ్యాంగ్ అవుతుందంటే చాలామంది జీబీ వాట్సాప్, ఎఫ్ఎం వాట్సాప్ని అయితే ఇన్స్టాల్ చేస్తూ ఉంటున్నారు. ఈ జీబీ వాట్సాప్ని, ఎఫ్ఎం వాట్సాప్ వీటి వల్ల మనకు వచ్చే లాస్ ఏంటి అంటే మన చాటింగ్ అనేది హ్యాక్ చేయడం. ఎదుటి వ్యక్తి మన ఫోన్లో ఏం చేసినా సరే మనం గమనించలేని స్థితిలో అయితే మనం ఉంటాం. ఎఫ్ఎం వాట్సాప్, జీబీ వాట్సాప్ యూజ్ చేస్తూ ప్రతి యూజర్స్కి అయితే నేను చెప్పేది అయితే ఇదే. సో దాని గురించి మీరు అఫీషియల్గా ఉన్న ప్లే స్టోర్ నుంచి ఉన్న అప్లికేషన్ యూజ్ చేసుకోండి. సో ఇంకా మరి నార్మల్ వాట్సాప్ హ్యాక్ అవుతుంది కొన్నిసార్లు. సో అది ఎందుకు హ్యాక్ అవుతుందని దాని గురించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో గ్యాస్, మనం గమనించినట్లయితే వాట్సాప్ని మనం బ్యాకప్ చేసుకుంటూ ఉంటాం కదా, అది బ్యాకప్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తూ ఉంటాం, గూగుల్ డ్రైవ్లో సేవ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే బ్యాకప్ చేస్తున్నప్పుడు గూగుల్ డ్రైవ్ మన దగ్గర ఇది ఏ మెయిల్ అయితే ఉంటుందో ఆ మెయిల్లో మనం బ్యాకప్ చేస్తూ ఉంటాం. ఈ సైబర్ హ్యాకర్స్ కానీ ఎవరన్నా సరే మన మెయిల్ని బై మిస్టేక్
వాళ్ళు ఒకవేళ హ్యాక్ చేసినట్టయితే మనం మెయిల్లో లింక్ అప్ అయి ఉన్న గూగుల్ డ్రైవ్లో మన చాటింగ్స్ మొత్తం ఉండిపోతాయి. అప్పుడు వాళ్ళు ఆ చాటింగ్ని ఓపెన్ చేసుకుని చూడగలుగుతారు తప్ప సో విడిగా మన వాట్సాప్ని హ్యాక్ చేసే ఛాన్స్ అండ్ క్యాపబిలిటీ ఎవ్వరికి అయితే ఉండదు అనమాట. సో గైస్ కంప్లీట్గా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. వాట్సాప్ హ్యాక్ చేయాలంటే ఒకటి సైబర్ నెట్వర్క్ ద్వారా ఎవరైతే ఉంటారో వాళ్ళకి దగ్గర ఛాన్స్ అయితే ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీ వాట్సాప్ హ్యాక్ అవ్వడానికి ఇంకొక కారణం ఏంటి అంటే మీరు ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకుంటారు కదా, మన చాటింగ్ పోకుండా, ఇమేజెస్, వీడియోస్ ఇలాంటివి ఏం పోకుండా. సో ఈ బ్యాకప్ చేస్తామని మీరు గూగుల్ డ్రైవ్లోకి అయితే బ్యాకప్ చేస్తూ ఉంటారు కాబట్టి గూగుల్ డ్రైవ్ ద్వారా ఎవరన్నా మీ మెయిల్ ఒకవేళ హ్యాక్ అయితే మాత్రం సో అప్పుడు మీకు మీ మెయిల్ ఎప్పుడైనా హ్యాక్ అయిపోతే అప్పుడు ఆ మెయిల్ ద్వారా గూగుల్ డ్రైవ్లో ఉన్న చాటింగ్స్ని వాళ్ళు బ్యాకప్ చేసుకుని వాళ్ళు రిస్టోర్ చేసుకుని చూసుకుంటారనమాట. సో గ్యాస్ కంప్లీట్గా ఇది మనకి ఇప్పుడు వాట్సాప్ హ్యాకింగ్లో జరుగుతున్న ప్రాసెస్ అయితే మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయకుండా మీరు ఎలాంటి బ్యాకప్స్ లేకుండా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ యూజ్ చేస్తే మాత్రం అండ్ రైట్నెస్ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ క్లిక్ చేయడం వస్తే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో గ్యాస్ కంప్లీట్గా ఇది ఇవాళ వీడియో అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కంప్లీట్గా. సో గ్యాస్ ఇది వాళ్ళ వీడియో అయితే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ముందు తీసుకొస్తూ ఉంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.